రేపు రాష్ట్రానికి 21,000 టన్నుల యూరియా. మరి సెప్టెంబర్ మొదటి వారం కల్లా మరో 29,700 టన్నులు తీరనున్న రైతుల కష్టాలు. వచ్చే నెలలో అదనపు యూరియా కేటాయించాలని కేంద్ర మంత్రి నడ్డాకు మంత్రి తుమ్మల లెటర్. మరి పెండింగ్ పెట్టిన 2.38 లక్షల టన్నులను ఈ నెలలోనే సరఫరా చేయాలని విజ్ఞప్తి. మరి కేంద్రం తాజాగా ప్రకటించిన కోటాలో 21,325 టన్నుల యూరియా 1-2 రోజుల్లో రాష్ట్రానికి చేరుకోనున్నది. సెప్టెంబర్ మొదటి వారంలో మరో 29,700 టన్నుల యూరియా గంగవరం, ధామ్రా, కరాయికల్ పోర్టుల ద్వారా వచ్చే అవకాశం ఉన్నది. దీంతో రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు తీరనున్నాయి. 1-2 రోజుల్లో ఇఫ్కో, ఫుల్పూర్, తర్వాత ఎన్ఎఫ్ఎల్, ఎంసీఎఫ్ఎల్, క్రిబ్కో, సిఐఎల్, పిపిఎల్ కంపెనీల నుంచి వచ్చే 21,325 టన్నుల యూరియా గద్వాల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, సనత్ నగర్, జడ్చర్ల, కరీంనగర్, పందిళ్లపల్లి, గజ్వేల్, మిర్యాలగూడ, నాగిరెడ్డిపల్లి ప్రాంతాలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి జిల్లాల డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా చేయనున్నట్లు తెలుస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా ఆయా గోదాములకు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఎవరెవరికి ఎంత కావాలో అక్కడ నుంచి పోయేటటువంటి అవకాశం.